గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం అసఫ్ జాహీలో కంటిన్యూషన్ పార్ట్ చూద్దాము. సో నెక్స్ట్ పాలకుడు ఎవరు అంటే నజీరుద్దౌలా. అంటే సికిందర్ జా అనంతరం నజీరుద్దౌలా పాలనలోకి వచ్చాడు అసఫ్ జాహీ పాలనలో. సో ఇతని పాలనా కాలం వచ్చేసి 1829 నుంచి 1857 వరకు. సో మనం చెప్పాం కదా, ఇతను సికిందర్ జా యొక్క కుమారుడు అనమాట. ఎప్పుడైతే నజీరుద్దౌలా అసఫ్ జాహీ సామ్రాజ్య బాధ్యతలు చేపట్టాడో ఆ సమయంలో సికిందర్ జా పాలనా కాలంలో మెట్కాఫ్ సంస్కరణలు ద్వారా వచ్చినటువంటి యూరోపియన్ సూపరింటెండెంట్లను ఉపసంహరించడం అనేది జరిగింది. అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, మెట్కాఫ్ సంస్కరణలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే సికిందర్ జా కాలంలో ప్రారంభమయ్యాయి. అంటే ఇతడి తండ్రి కాలంలో మనకి సికిందర్ జా టైంలో మనకి మెట్కాఫ్ సంస్కరణలు అనేవి వచ్చాయి. ఆ సంస్కరణల ద్వారా నియమించినటువంటి యూరోపియన్ సూపరింటెండెంట్లని ఇతను నజీరుద్దౌలా రాగానే ఉపసంహరించడం అనేది జరిగిందనమాట. అలాగే 1838లో జనరల్ ఫ్రేజర్ రెసిడెంట్గా నియమించబడ్డాడు. మనకి ఇంతకుముందు రస్సెల్ ఉండేవాడు కదా, రస్సెల్ బ్రిగేడ్ సైనిక దళం అన్నాం కదా. సో అతని తర్వాత 1838లో జనరల్ ఫ్రేజర్ అనే అతను రెసిడెంట్గా నియమించబడడం జరిగింది అసఫ్ జాహీల కాలంలో. అట్లాగే నజీరుద్దౌలా ఎప్పుడైతే పరిపాలనలోకి వచ్చాడో అప్పుడు దక్కన్లో వహాబీ ఉద్యమం ఆరంభం కూడా జరిగిందనమాట. అంటే వహాబీ ఉద్యమం ఏ అసఫ్ జాహీ పాలనా కాలంలో జరిగింది అంటే మనకి నజీరుద్దౌలా పాలనా కాలంలో ఆరంభమైంది. సో భారతదేశంలో ముస్లింల కోసం మొదట వహాబీ ఉద్యమాన్ని సయ్యద్ అహ్మద్ బ్రెయిల్వీ ప్రారంభించాడనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇండియాలో ముస్లింల కోసం మొదట వహాబీ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు అంటే సయ్యద్ అహ్మద్ బ్రెయిల్వీ. ఇతను ప్రారంభించడం జరిగింది. సో పంజాబ్లో సిక్కుల ప్రాబల్యానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం ప్రారంభమైంది. అంటే వహాబీ ఉద్యమం దేనికోసం జరిగింది అంటే పంజాబ్లో ఉన్నటువంటి సిక్కులని అణచివేయడం కోసమే ఈ వహాబీ ఉద్యమం అనేది ప్రారంభమైంది అనమాట. ఓకేనా. ఇంకా మనకి సో 1820 నాటికి ఈ ఉద్యమం అనేది బెంగాల్ వాయువ్య సరిహద్దులు సంయుక్త రాష్ట్రాల్లో ఉండేదన్నమాట. అంటే ఎప్పుడైతే 1820 వచ్చిందో ఆ 1820 నాటికి ఈ ఉద్యమం అనేది బెంగాల్కి వాయువ్య సరిహద్దులు మరియు సంయుక్త రాష్ట్రాల్లో కూడా ఇది అందుబాటులోకి వచ్చింది. అంటే ఈ ఉద్యమం అనేది పాకిందనమాట. సో ఈ సయ్యద్ అహ్మద్ యొక్క అనయూయులను ఏమంటారంటే ముజాహిదులు అని అంటారు. అంటే సయ్యద్ అహ్మద్ ఎవరు? వహాబీ ఉద్యమాన్ని ప్రారంభించిన వాళ్ళు, అవును కదా. సో వాళ్ళ యొక్క అనయూయులను ఏమంటారంటే ముజాహిద్ అని అంటారనమాట. సో సిక్కులకి మాత్రమే కాక భారతదేశంలో రాజకీయ ఆధిపత్యాన్ని సంపాదించిన యూరోపియన్లకు వ్యతిరేకంగా పోరాడే ముజాహిద్లకు ధన సహాయం, సైనిక సహాయం చేయవలసిందిగా సయ్యద్ అహ్మద్ నిజాంకి లేఖ రాయడం అనేది జరిగిందనమాట. ఓకేనా. అంటే వీళ్ళు మనం ఇంతకు ముందే చెప్పాం, వహాబీ ఉద్యమం ఎవరికి వ్యతిరేకంగా అంటే సిక్కులకి వ్యతిరేకంగా జరిగేది వహాబీ ఉద్యమం. అయితే ఈ సయ్యద్ అహ్మద్ యొక్క అనయూయులు మన ముజాహిదులు అన్నారు కదా, ఈ ముజాహిదులు ఏం చేశారు అంటే సిక్కులకి మాత్రమే కాక భారతదేశంలో రాజకీయ ఆధిపత్యాన్ని సంపాదించిన యూరోపియన్లకు కూడా వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి ముజాహిదులు భావించడం జరిగిందనమాట. అంటే ఒక సిక్కులే కాదు, భారతదేశంలో రాజకీయ ఆధిపత్యాన్ని ఎవరైతే యూరోపియన్లు చెలాయిస్తున్నారో వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని తొలగించడం కోసం కూడా పోరాటం చేయాలి అని చెప్పేసి ఈ ముజాహిదులు భావించారు. సో ఈ ముజాహిదుల యొక్క పోరాటానికి ధన సహాయము, సైనిక సహాయం చేయవలసిందిగా ఈ సయ్యద్ అహ్మద్ నిజాంకి లేఖ రాశాడనమాట. ఓకేనా. అప్పుడు సయ్యద్ అహ్మద్ మరణానంతరం అతని అనుచరులు అంటే ఎవరు? ఈ ముజాహిదులు ఉన్నారు కదా, వీళ్ళు 1838లో దక్కన్కి వలస రావడం అనేది జరిగింది. వీరు భారతదేశంలో తమ నాయకుడిగా వహాబీలు ముబారిజుద్దౌలాను అంగీకరించారు అనేది జరిగిందనమాట. ఎవరు అంటే ఈ ముజాహిదులు తమ నాయకుడిగా అంటే వహాబీ ఉద్యమాన్ని నడపాలి అంటే ఒక నాయకుడు ఉండాలి కదా, తమ నాయకుడిగా ఈ ముబారిజుద్దౌలాని అంగీకరించడం అనేది జరిగింది. మరి ఈ ముబారిజుద్దౌలా ఎవరు అంటే నజీరుద్దౌలా యొక్క సోదరుడు ఈ ముబారిజుద్దౌలా అనమాట. సో ఈ ముబారిజుద్దౌలా బ్రిటిష్కి వ్యతిరేకంగా తిరుగుబాటుకు శ్రీకారం చుట్టాడని, ఇతర ప్రాంత పాలకులతో రహస్య మంతనాలు జరుపుతున్నాడని చెప్పేసి కెప్టెన్ మాల్కమ్ నాటి రెసిడెంట్ అయినటువంటి ఫ్రేజర్కి తెలపడం జరిగింది. అంటే మనం ఇప్పుడే చెప్పాం కదా, ముబారిజుద్దౌలా ఏం చేశాడని చెప్పాము, అతను సిక్కులకు మాత్రమే కాకుండా బ్రిటిష్ వాళ్ళకు కూడా వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని అనుకున్నాడని చెప్పాం కదా. కాబట్టి ఈ బ్రిటిష్కు వ్యతిరేకంగా తిరుగుబాటుకు శ్రీకారం చుట్టాడని చెప్పేసి ఇతర ప్రాంత పాలకులతో కూడా బ్రిటిష్ వాళ్ళని ఎలా అణిచివేయాలి అని చెప్పేసి రహస్య మంతనాలు జరుపుతున్నాడు అనమాట. ఆ విషయము ఈ కెప్టెన్ మాల్కమ్ అనే అతను రెసిడెంట్ అయినటువంటి ఫ్రేజర్కి తెలపడం జరిగింది. అయితే ఫ్రేజర్ ఒత్తిడితో నజీరుద్దౌలా తన సోదరుడిని గోల్కొండ కోటలో బంధించాడు. అంటే సో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు అంటే అప్పుడు ఫ్రేజరే కదా రెసిడెంట్గా పనిచేసేది, కాబట్టి ఆ ఫ్రేజర్ అనే అతడు ఏం చేశాడు అంటే
నిజాం పాలకుడైనటువంటి నజీరుద్దౌలాని సో మీ సోదరుడు మాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు కాబట్టి తనని అణచవలసిందిగా ఒత్తిడి చేశాడనమాట. సో కాబట్టి ఈ ఫ్రేజర్ యొక్క ఒత్తిడితో నజీరుద్దౌలా ఏం చేశాడంటే తన సోదరుడిని గోల్కొండ కోటలో బంధించడం అనేది జరిగింది. దీనితో వహాబీ ఉద్యమం అనేది నిలిచిపోయిందనమాట. అయితే ఈ వహాబీ ఉద్యమానికి మద్దతు పలికినటువంటి కర్నూల్ నవాబ్ ఎవరు అంటే గులాం రసూల్ ఖాన్ అనమాట. ఇతడు కర్నూల్ నవాబు. ఇతను కూడా వహాబీ ఉద్యమానికి మద్దతు పలకడం అనేది జరిగిందనమాట. అట్లాగే 1834లో హైదరాబాద్లో మొట్టమొదటి పాఠశాల సెయింట్ జార్జ్ గ్రామర్ హై స్కూల్ అనేది మనకి నజీరుద్దౌలా కాలంలోనే ఏర్పాటు చేయబడిందనమాట 1834. అట్లాగే 1843లో చందూలాల్ తన ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో సిరాజ్ ఉల్ ముల్క్ హైదరాబాద్ ప్రధాని అయ్యాడనమాట. మనం చెప్పాం కదా చందూలాల్ ఎవరి కాలంలో ప్రధానిగా పనిచేశాడు అని అంటే ఇప్పుడు ఈ నజీరుద్దౌలా ఫాదర్ అయినటువంటి మనకి సికిందర్ జా కాలంలో ఈ చందూలాల్ ప్రధానిగా ఉండేవాడు. కానీ ఎప్పుడైతే నజీరుద్దౌలా పరిపాలనలోకి వచ్చాడో చందూలాల్ తన ప్రధాని పదవికి రాజీనామా చేయడం వల్ల ఆ స్థానంలో సిరాజ్ ఉల్ ముల్క్ హైదరాబాద్ యొక్క ప్రధాని అవ్వడం అనేది జరిగిందనమాట. అలాగే 1853లో కర్నల్ జాన్ ఇతను రెసిడెంట్గా నియమించబడ్డాడు. అవునా. సో మనం ఇంతకుముందు రెసిడెంట్ ఎవరు ఈ ముబారక్ ఇంతకుముందు ఉన్నటువంటి రెసిడెంట్ ఎవరు మనకి ఫ్రేజర్ కదా. సో కాబట్టి ఎప్పుడైతే మనకి ఈ 1853 ఇయర్ వచ్చిందో ఆ 1853లో మనకి ఫ్రేజర్ ప్లేస్లో కర్నల్ జాన్ అనే అతను రెసిడెంట్గా నియమించబడడం జరిగింది. 1853 మే 21న నజీరుద్దౌలా బీరార్ ఒప్పందంపై సంతకం చేశాడు. ఆ బీరార్ ఒప్పందం అంటే ఏంటి అని అంటే బీరార్, ఉస్మానాబాద్, నెక్స్ట్ వచ్చేసి రాయచూర్ జిల్లాలు బ్రిటిష్ వారికి అప్పగించబడ్డాయి అనమాట. అంటే నజీరుద్దౌలాకి మరియు బ్రిటిష్ వాళ్ళకి మధ్య జరిగిన బీరార్ ఒప్పందంలో భాగంగా సో ఏ ప్లేసెస్ అంటే బీరార్, ఉస్మానాబాద్ అండ్ రాయచూర్ జిల్లాలు బ్రిటిష్ వారికి అప్పగించడం అనేది జరిగిందనమాట. ఇది నజీరుద్దౌలా కాలంలో. ఇంకా బ్రూస్ నార్టస్ అనే అతను తన రెబెలియన్ ఇన్ ఇండియా అనేటువంటి పుస్తకంలో ఈ బీరార్ ఒప్పందం గురించి ఏం రాశాడు అంటే న్యాయదేవత చెవుల్లో దూది పెట్టి ఆమెను ఆంగ్లేయులు చెవిటిదాన్ని గుడ్డిదాన్ని చేశారు. అంటే బీరార్ ఒప్పందం ద్వారా వాళ్ళు అన్యాయంగా ఏమంటారు రాయచూర్ ఇవన్నీ ప్లేసెస్ తీసుకున్నారు కదా బ్రిటిష్ వాళ్ళు. కాబట్టి అంటే బీరార్, రాయచూర్ ఈ ప్రాంతాలను తీసుకోవడం అనేది చాలా అన్యాయపూరితమైనది. కాబట్టి న్యాయదేవత చెవుల్లో దూది పెట్టి ఆమెను ఆంగ్లేయులు చెవిటిదాన్ని గుడ్డిదాన్ని చేశారు అని చెప్పేసి బ్రూస్ నార్టస్ తన రచనలో రాశాడనమాట. అట్లాగే బీరార్ ఒప్పందాన్ని అవమానంగా భావించి మే 23న ఈ సిరాజ్ ఉల్ ముల్క్ ఎవరు ప్రధాని సిరాజ్ ఉల్ ముల్క్ ఎవరు మనకి ప్రధాని అని చెప్పాం కదా. ఇతను ఈ బీరార్ ఒప్పందాన్ని అవమానంగా భావించాడనమాట. అవమానంగా భావించి అస్వస్థతతోటి మరణించడం జరిగింది. ఎప్పుడైతే సిరాజ్ ఉల్ ముల్క్ మరణించాడో అప్పుడు సిరాజ్ ఉల్ ముల్క్ యొక్క మేనల్లుడైన మీర్ తురబ్ అలీ ఖాన్ అంటే 1వ సాలార్జంగ్ అంటాం ఇతన్నే. ఈ 1వ సాలార్జంగ్ హైదరాబాద్కి ప్రధాని అయ్యాడనమాట. సో నజీరుద్దౌలా కాలంలో చాదర్ఘాట్ వంతెన కూడా నిర్మించబడింది. 1854లో కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ అనేది నిర్మించబడింది. అదే తర్వాత కాలంలో గాంధీ హాస్పిటల్గా మారిందనమాట. కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ అనమాట. అట్లాగే ఇతడి కాలంలో చౌహమనుల్లా ప్యాలెస్ కూడా ఇతడి కాలంలో ప్రారంభమైంది. చాదర్ఘాట్ వంతెన కూడా ఇతని కాలంలోనే నిర్మించబడింది నజీరుద్దౌలా కాలంలో. మళ్ళీ ఇంకా ఏంటి అంటే 1857 మే 10న మనకి తెలుసు కదా యూరోపియన్ తిరుగుబాట్లు జరిగినాయని చెప్పేసి. సో కాబట్టి మనకి 1857 తిరుగుబాటు అంటారు కదా. ఆ 1857 మే 10న మీరట్ తిరుగుబాటు ప్రారంభమైంది. ఎవరి కాలంలో అంటే ఈ నజీరుద్దౌలా కాలంలోనే ప్రారంభమైంది అనమాట. సో తిరుగుబాటు ప్రారంభమైనటువంటి వారం రోజులకి ఈ నజీరుద్దౌలా మరణించడం జరిగిందనమాట. అప్పుడు ఆంగ్లేయులు హైదరాబాద్ రాజ్యాన్ని తమ సైనిక ఆర్థిక అవసరాల కోసం పూర్తిగా వినియోగించుకోవడం జరిగింది. ఎప్పుడు అంటే 1857 తిరుగుబాటు సమయంలో వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు కాబట్టి దానికి కావాల్సినటువంటి సైనిక ఆర్థిక అవసరాల కోసం పూర్తిగా హైదరాబాద్ని వీళ్ళు వినియోగించుకున్నారనమాట. అట్లాగే 1766 నుంచి 1853 వరకు వివిధ ఒప్పందాల మూలంగా అమూల్యమైనటువంటి భూములు, ఖనిజ వనరులు గల ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ బ్రిటిష్ వాళ్ళు అనమాట. అంటే వివిధ రకాల ఒప్పందాల ద్వారా మన ఏమంటారు అసఫ్ జాహీల నుంచి విలువైనటువంటి భూములు, ఖనిజ వనరులను కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు బ్రిటిష్ వాళ్ళు. ఉత్తర సర్కార్లు, దత్తత మండలాలు, బీరార్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని ఆర్థికంగా బ్రిటిష్ వాళ్ళు బలపడడం కూడా జరిగిందనమాట. సో మీర్ ఆలం, చందులాల్ వంటి ఉద్యోగుల వల్ల ఆంగ్లేయుల కుట్రల వలన నిజాం తన ప్రాబల్యాన్ని కోల్పోయాడు. అంటే సో నిజాం తన ప్రాబల్యాన్ని కోల్పోవడానికి గల కారణం ఎవరు అంటే మీర్ ఆలం, చందులాల్ వంటి ఉద్యోగులు మరియు ఆంగ్లేయుల యొక్క కుట్రలు అనమాట. నెక్స్ట్ రస్సెల్, జాన్ల వలన తీవ్ర ఇబ్బందులను హైదరాబాద్ రాజ్యం ఎదుర్కొంది. ఓకే, మనం చెప్పాం కదా రస్సెల్ బ్రిగేడ్ అని చెప్పేసి. సో రస్సెల్ బ్రిగేడ్ మరియు
నెక్స్ట్ రెసిడెంట్గా వచ్చినటువంటి జాన్. సో వీళ్ళ వల్ల ఏమైంది అంటే నిజాం రాజ్యం అనేది తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందనమాట వీళ్ళిద్దరు రెసిడెంట్గా పనిచేసిన కాలంలో. అట్లాగే మహారాష్ట్ర మైసూర్ యుద్ధాల వలన నిజాం రాజ్యం అనేది నిరంతరం కూడా శ్రమించాల్సి వచ్చేది. అంటే ఎప్పుడూ కూడా నిజాం రాజ్యంతో ఈ మైసూరు మహారాష్ట్ర వాళ్ళు యుద్ధాలకి పాల్పడే వాళ్ళు అనమాట. సో కాబట్టి నిరంతరం వీళ్ళు యుద్ధాల వల్ల శ్రమించాల్సి వచ్చేది. ఎప్పుడైతే 1853లో మనకి 1వ సాలార్జంగ్ సంస్కరణలు స్టార్ట్ అవుతాయో అప్పటి నుంచి హైదరాబాద్ అనేది ఆధునికత వైపుకి పయనించడం అనేది జరిగిందనమాట. ఇది నజీరుద్దౌలా కాలంలో. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ పాలకుల గురించి చూద్దాం. ఓకేనా. సో ఇప్పటివరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.